నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మీరు పుట్టిన తేదీ బట్టి మీ జాతకం ఏ విధంగా ఉంది కేవలం 10 సెకండ్లోనే మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది రుద్రాక్ష జగద్రక్ష ప్రోగ్రాం. ఈ రుద్రాక్ష జగద్రక్ష ప్రోగ్రాంలో పాండురంగారావు గారు అంటే ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. మీరు ఈ రుద్రాక్ష జగద్రక్ష ప్రోగ్రాంలో మీకు మీ పుట్టిన తేదీ చెబితే 10 సెకండ్లోనే మీ జాతకం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఒక రుద్రాక్ష మీకు సజెస్ట్ చేస్తారు. ఆ రుద్రాక్ష ధరిస్తే దానివల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటి, మీకున్న కష్టాలు తొలగిపోయి మీ భవిష్యత్తు బంగారుబాటు కావడానికి ఆయన ఇచ్చే సజెషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. మీరు ఎటువంటి సందేహాలున్నా సరే మీరు కాల్ చేయొచ్చు. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ముందుగా చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు దగ్గర నుంచి. ముందు ఫస్ట్ కాల్ తీసుకుందాం. తప్పకుండా అండి. సౌజన్య విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. సౌజన్య గారు. హలో సౌజన్య గారు మాట్లాడండి. అమ్మా చెప్పండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు సౌజన్య. చెప్పమ్మా. మా సిస్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పమ్మా. సార్ మీతో మాట్లాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎప్పటి నుంచో లైన్ ట్రై చేస్తున్నాము. ఈ రోజు లైన్ కలిసింది. అసలు కళ అనుకోవాలో ఏమనుకోవాలో కూడా తెలియట్లేదు. అసలు మా పక్కన వాళ్ళు. ఓకే అమ్మా, ముందు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా సిస్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. May 9th, 1977. 9th May 1977 కదమ్మా. రాధిక అండి తన పేరు. ఇది సోమవారం, కృష్ణపక్షము, సప్తమి, ఉత్తరాషాఢ నక్షత్రము, మకర రాశి. తెలుసమ్మా? తెలుసు సార్. ఓకేనమ్మా. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? తనకి మ్యారేజ్ 1 year నుంచి అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవలు సార్. ఎప్పుడు చిన్న దానికి కూడా గొడవలు పడుతూనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి. ఎంత సర్ది చెప్పినా కూడా అసలు వాళ్ళు వినట్లేదు. అసలు దీనికి పరిష్కారం ఏంటని మీకు. వివాహం అయిన కొత్తలో గొడవలు అవుతూ ఉంటాయేమో కొన్ని రోజులు. కొంతమందికి ఏమిటంటే కొంతకాలం ఉంటాయి, కొంతమందికి ఎక్కువ కాలం ఉంటాయి, కొంతమందికి త్వరగా సమస్య పోతూ ఉంటాయి. వాటిని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనప్పటికీ వారిరువురు గోత్రనామాలతో అభిషేకించిన ఒక గౌరీశంకర్ రుద్రాక్ష పూజ గదిలో గాని లేకపోతే ఎక్కడ దేవతార్చన జరిగితే అక్కడ పెట్టించండి అమ్మా. మంచి ఫలితాలు వస్తాయి. ధరించడానికి త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష. ఇది కామధేనువు స్వరూపము, కోరికలు తీర్చేటువంటిది. ఈ రుద్రాక్షను మెడలో ధరించమనండి. అభిషేకించిన తర్వాత ఎటువంటి ఆహార నియమాలు లేవు. ఈ ఒక్క రుద్రాక్ష ధారణ చేస్తే సరిపోతుందమ్మా. ఇది శరీరంలో ఒక భాగంగా ఉంచవచ్చు. ఎటువంటి ఆహార నియమాలు లేవు. ఇది ధరించమని చెప్పండి. గౌరీశంకర్ రుద్రాక్ష పూజలో ఉంచమని చెప్పండి అమ్మా. శుభం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కృష్ణా జిల్లా నుంచి పవన్ కుమార్ లైన్ లో ఉన్నారు. పవన్ కుమార్ గారు. హలో పవన్ కుమార్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్ లో మాట్లాడండి. పాండురంగారావు గారు వెయిట్ చేస్తున్నారు. ఓకే అండి. పవన్ కుమార్ గారు సార్ చెప్పండి. చెప్పండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు పవన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. చెప్పండి. మీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? తెలుసుకుందామని ఏమైనా. 7/12/1974. 7/12/1974. సార్ చెప్పండి. ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నా అండి, ఇంజనీర్ గా. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసండి, అదే టైం కరెక్ట్ గా తెలియదండి. ఏం అక్కర్లేదు, మిగిలిన అన్ని నేను చూస్తానండి. శనివారం పుట్టినట్టు తెలుసు కదండి? హలో చెప్పండి. అది అష్టమి, కృష్ణపక్ష బహుళ అష్టమి శనివారం అండి. బహుళ అష్టమి శనివారము, కన్యారాశి, ఉత్తరా నక్షత్రము, సారీ హస్త నక్షత్రము, కన్యారాశి, అష్టమి కృష్ణపక్షము శనివారము. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు మీరు? ఇంజనీర్ గా చేస్తున్నామండి. పర్టికులర్ గా ఏదైనా ప్రాబ్లం ఉందా అండి? ఏమండి? దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే ప్రమోషన్ విషయము ప్లస్ ఓన్ హౌస్ విషయం కనుక్కుందామని చెప్పి. ఇప్పుడు మీరు చూసినట్లయితే మీ పీరియడ్ నవంబర్ మాసం నుంచి 2012 నవంబర్ నుంచి అనుకున్నట్టు సాధించడానికి అవకాశాలు జాతకపరంగా చాలా బాగున్నాయండి. మీరు ఏం చేసినా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఒక్కసారి శివాలయానికి వెళ్ళండి. మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోండి. మీరు ధారణ చేయాల్సినటువంటి రుద్రాక్ష ఏకాదశముఖి రుద్రాక్ష. 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్షను మీరు ధరించండి. మీరు అనుకున్నవన్నీ సాధించడం కాకుండా మీ మీద ఎటువంటి నెగిటివ్ షేడ్స్ పడకుండా ఎక్కడికి వెళ్ళినా విజయాలు సాధిస్తారు ఖచ్చితంగా. రైట్, నెక్స్ట్ కాలర్ లలిత లైన్ లో ఉన్నారు, కడప నుంచి. లలిత గారు. హలో హలో లలిత గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు?
మా అమ్మాయి గురించి అండి. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26th October 1988 అండి. 26th అక్టోబర్ ఆ, 19 హలో చెప్పండి అమ్మా. 1988 సార్ ఓకే. ఇయర్. దేని గురించి అండి? అమ్మాయి గురించి. బుధవారం పుట్టినట్టు తెలుసు కదండి, చెప్పండి. చెప్పండి అమ్మా. అదే తన లైఫ్ ఎట్లా ఉంటుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది దాని గురించి. పౌర్ణమి దాటి పాడ్యమి ఎంటర్ అవుతుండగా పౌర్ణమి ఎండింగ్ లో ఉంది బుధవారం నాడు, గుర్తుంది కదండి? ఓకే, పౌర్ణమి ఎండింగ్ లో బుధవారము, ఇది మేషరాశిలోకి వచ్చారు. వివాహానికి సమయం వచ్చిందండమ్మా, వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. మంచి సంబంధం వస్తే వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. అలా అని తొందరపడి చేయాల్సిన పని అంతకంటే లేదు. ఏదో వచ్చేసింది ఆడపిల్ల గుండెల మీద కుంపటి, బరువు, ఇలాంటి సినిమా పదాలు మాట్లాడుకోకుండా మన అమ్మాయి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. జాగ్రత్తగా ఆలోచించి మంచి సంబంధం వస్తే వెయిట్ చేయాల్సిన పని లేదు. అలా అని తొందరపడి ఏదో ఒకటి చేసేయాలన్న ఆలోచన అంతకంటే మంచిది కాదు. అమ్మాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష 13 ముఖాల రుద్రాక్ష కానీ 10 ముఖాలు కానీ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి. త్రయోదశముఖి రుద్రాక్ష కానీ దశముఖి రుద్రాక్ష కానీ ఉన్నతమైన స్థితి కోసము, ఎక్కడ ఆటంకాలు లేకుండా, అలాగే అనుకున్నది సాధించడం కోసం. అవకాశం ఉంటే త్రయోదశముఖి రుద్రాక్ష, లేకపోతే దశముఖి రుద్రాక్ష. ఇది సరైన పద్ధతిలో సరైన రుద్రాక్ష ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఎవరు సర్టిఫికెట్ అక్కర్లేదమ్మా. ధారణ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఈ రుద్రాక్ష ఒక్కటి ధరించిన తర్వాత ఆ ఫలితాలు ఎలా ఉంటాయని. నెక్స్ట్ కలర్ విష్ణువర్ధన్ రెడ్డి నాగర్కర్నూలు నుంచి లైన్లో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, సార్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నా గురించి సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/13/1969 సార్. 1969 మార్చి నెలలో 18th. అంటే ఓకే. తెలుగులో పాల్గొన మాసం అండి ఇది. అవును సార్. పాల్గొన మాసం, మంగళవారం, అమావాస్య. అవును సార్. అవును సార్. గుర్తుందా అండి? అవును సార్. ఓకే, పూర్వభాద్ర నక్షత్రం. అవును సార్. సార్ ఈ రుద్రాక్షలో ఇంతకు ముందు మేము కుంభరాశి. అవును సార్. చెప్పండి సార్ ఇంతకుముందు ఒక 4 నెలల కింద ఒక రుద్రాక్ష తీసుకున్నాను సార్ మీ దగ్గర. తీసుకున్న కాడి నుంచి నాకు చాలా అంటే చాలా మంచి జరిగింది సార్. శుభం శుభం. బిజినెస్ పరంగా గానీ, ఫైనాన్స్ ప్రాబ్లం తోటి గానీ చాలా మంచి జరిగింది సార్. ఇది రుద్రాక్ష ఎవరికైనా మంచి జరుగుతుందండి. ఇది క్షుద్రం కాదు, దైవికమైన సంపద. నేను రోజు చెప్తూ ఉంటాను, ఎవరు ధారణ చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితంలో ఒక మంచి మార్పును తీసుకురావడానికి దైవికమైన సంపద, అది ఎలాగ వేసుకోవాలో తెలుసుకొని వేసుకుంటేనండి దాని ఫలితాలు అద్భుతం. ఇలా మనం రోజు ఎన్నో వేల మందిని చూడొచ్చు. చెప్పండి సార్. మాకు ఫైనాన్స్ ప్రాబ్లం తోటి అన్ని మంచిగా సెట్ అయింది సార్. ఇప్పటికీ మీరు సార్ ఒక చిన్నది, ఆదివారం రోజు మీకు కలవనీకే వీలుంటారు సార్. మా దోస్తు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. సరే సరే, నాకు ఆదివారం సోమవారం ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ అండి, ఎప్పుడు ఉంటాను. ప్రత్యేకమైన అపాయింట్మెంట్స్ ఏమీ ఉండవు, దేనికి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన వాళ్ళు ఎలాంటి అపాయింట్మెంట్ ఉండదు, ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఉండదు, ఎవరు దానికి పే చేయాల్సిన అవసరం ఉండదు. ఆధ్యాత్మిక సంస్థ కాబట్టి 365 రోజులు ఉంటుంది. పంపించండి మీ స్నేహితుల్ని. కాకపోతే ఒక ఫ్యామిలీలో ఒకటే అడ్వైస్ చేస్తాను నేను. ఓకేనండి. ఇప్పుడు మీరు దేని గురించి అడిగారు? ఇది ఈ రుద్రాక్ష వీరికి ఒక అష్టముఖి రుద్రాక్ష గాని దశముఖి రుద్రాక్ష గాని ఇవ్వండి, సరిపోతుంది. బాగుంది, శుభం. నెక్స్ట్ కాలర్ రవికుమార్ లైన్ లో ఉన్నారు, విశాఖపట్నం నుంచి. రవికుమార్ గారు నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు? 14th August 1976. 14th August 1976. ఓకే, దేని గురించి అండి రవికుమార్ గారు? ఏ పని అనుకున్నా అవడం లేదు. శనివారం పుట్టినట్టు తెలుసు కదండి? ఏంటండి? శనివారం పుట్టినట్టు తెలుసా రవికుమార్ గారు? తెలుసండి. వెరీ గుడ్, చాలా ఫాస్ట్ గా ఉన్నారు అందరు. చెప్పండి. అదే సార్, ఏ పని అనుకున్నా అవడం లేదు. మొదలు పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. మెంటల్ గా కూడా డిప్రెషన్ గా ఉంటుంది. మీనరాశి, రేవతి నక్షత్రము. మనం రవికుమార్ గారు అనుకున్నట్టు జరిగిపోతే భగవంతుడికి మనకి తేడా ఏముంటుందండి? లైఫ్ అనేది ఎప్పుడు వడ్డించిన విస్తరి కాదు. నేను చెప్తుంటాను, స్ట్రగుల్ చేయాలి. మంచి చెడు రెండూ ఉంటాయి, పోరాటం చేసి సాధించుకోవాలి. అయితే మనం చేసేటువంటి పోరాటంలో కానీ మనం చేసేటువంటి పనిలో కానీ ఆటంకాలు ఏర్పడకుండా అవి ఎక్కువ విజయాల శాతం కలగాలంటే మనకి అదృష్టం కానీ దైవికమైన సంపద కానీ మన దగ్గర ఉంటే, దైవానుగ్రహం కానీ ఉంటే మనం ఖచ్చితంగా వెనకబాటుతనం లేకుండా
అనుకున్న పనులు ఎక్కువ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ధారణ చేయాల్సినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి సూర్యనారాయణ స్వరూపము. సూర్య అండ్ విష్ణు, దీన్ని ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటాం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఇది ఒక్కటి ధరించి చూడండి. అంటే రుద్రాక్షలు ధారణ చేస్తే రాత్రి ఏదో అయిపోతుందని నేను చెప్పను. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం చేసేటువంటి పనిలో సక్సెస్ రేటు పెంచుకుంటూ, అవాంతరాలు ఆటంకాలు లేకుండా, ఒక ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే వ్యాపారం ప్రారంభించేటప్పుడు కానీ, ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించినా వాటిలో డిస్టర్బెన్సెస్ లేకుండా, అవాంతరాలు ఏర్పడకుండా, ఆటంకాలు జరగకుండా ఇది ధారణ చేయడం వల్ల మనం అనుకున్న ఫలితాల కంటే మంచివి సాధించడానికి అవకాశం ఉంటుంది. ద్వాదశముఖి రుద్రాక్ష సరైన పద్ధతిలో సరైన రుద్రాక్షని మీరు ధరించి చూడండి రవికుమార్ గారు, అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. శుభం. రైట్. పాండురంగారావు గారు, కేవలం ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్తే కేవలం 10 సెకండ్లో మొత్తం, అంటే టైం కాకుండా వాళ్ళ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేకుండా మొత్తం ఏ రోజు పుట్టారు, వాళ్ళు రాసి ఏంటి, జాతక చక్రం చెప్పేసి చెప్తున్నారు. ఇది జాతీయ అంతర్జాతీయంగా కూడా మీకు గుర్తింపు పొందారు. దాని వెనక కృషి కూడా ఉంది. వీటితో పాటుగా చాలా మంది కాలర్స్ వెయిట్ చేసి కాల్స్ తీసుకుందామండి. వాటితో పాటుగా వీటిని చాలా మంది రుద్రాక్షలు బయట దొరుకుతూ ఉంటాయి. ఇది ఈ రకమైన రుద్రాక్ష, ఇది ఇంత ధరిస్తే ఎంత బాగుంటుంది, దీన్ని ఎప్పుడైనా వేసేసుకోవచ్చు, దీనికంటూ ఒక ఆర్డర్ కూడా ఉంటుంది. ఐ థింక్ అది ఏ ఆర్డర్లో ధరించాలి, అదేవిధంగా ఈ చెట్ల నుంచి వచ్చేటువంటి ఈ రుద్రాక్షలకి ఇంత పవర్ ఏ విధంగా వచ్చింది డిస్కస్ చేద్దామండి చిన్న బ్రేక్ తర్వాత. తప్పకుండా అండి. రుద్రాక్ష జగద్రాక్షలో చిన్న విరామం తీసుకుందాం. ఇవాళే చూద్దాం సంధ్య గారి బార్ ఎక్సో రౌండ్ కంటే ఎందుకు మెరుగైందో. ఇది ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతుంది. ఇక ఎక్సో దాని గుండ్రని డబ్బాలోనో. ఇది ఎంత సాఫ్ట్ గా ఉంది. ఇంకా ఎక్సో దీనిలో ఉంది యాంటీ సాక్ ఫార్ములా. కరగనే కరగదు. దీనితో శుభ్రత కూడా, ఎక్సర్సైజ్ కూడా. అవునా సంధ్య గారు? ఇంకా ఎక్సో రౌండ్ తో గిన్నెలు సులభంగా శుభ్రమవుతాయి. సంధ్య గారు ఇక ఆపండి ముండితనం. ఎక్సోని వాడటం మొదలెట్టండి. కొత్త యాంటీ బ్యాక్టీరియల్ ఎక్సో రౌండ్. జీరో వేస్టేజ్, మాక్సిమం పవర్. ఇందిరమ్మ బాట ఇది పేదవాడి గుండెలో విరబూసిన ఎంఆర్ఐలో ఈఆర్ఓగా చేస్తున్నారు. ట్రైనింగ్ ఎట్లా వచ్చింది చెప్పండి. హైదరాబాద్ స్కైలార్క్ లో చేస్తాను. మీకేమన్నా డబ్బు ఖర్చు అయిందా, ప్రభుత్వమే ఖర్చు పెట్టింది? లేదు సార్, మొత్తం ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది. ఎనీ హెల్ప్ ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ ఆల్వేస్ దేర్. ఓకే, థ్యాంక్ యూ. ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఇందిరమ్మ బాట పశ్చిమ గోదావరి జిల్లాలో. భారతదేశపు అతిపెద్ద గోల్డ్ లోన్ సంస్థ ముతూట్ ఫైనాన్స్ ఇప్పుడు వడ్డీ రేట్లను మరింత తగ్గించింది. ముతూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్. New KFC Dips Bucket. Crispy boneless chicken strips served with 4 yummy dips absolutely free. Salsa, spicy mayo, Oriental, Sweet chili. New KFC Dips Bucket. అరే కవిత, చెప్పండి ఆంటీ. మీ టవల్ మా బాల్కనీలోకి వచ్చి పడింది. క్లిప్ ఎందుకు పెట్టలేదు? ఆత్మీయులు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను? థ్యాంక్ యూ. టవల్ ని చూశాక నాకు తెలిసింది నీ జుట్టు రాలిపోతుందని. దీన్ని ట్రై చేయి, హెల్ప్ చేస్తుంది. కొబ్బరి నూనె మరియు ఆయుర్వేద శక్తి జుట్టుని రాలిపోకుండా చేస్తుంది. పారాషూట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్, మీ ఆత్మీయుల సలహా. కొన్ని హెయిర్ స్టైల్స్ మీకు అద్భుతంగా సరిపోతాయి, కానీ మరికొన్ని హెయిర్ స్టైల్ ఏదైనా అసలు జుట్టు అంటూ ఉండాలిగా. అందుకే జుట్టు రాలడాన్ని ఆపండి. వాడండి న్యూజెన్ హెర్బల్స్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ విత్ కండిషనర్. ఇంతకీ ఏం చేస్తుంటావు? సెటిల్మెంట్ రాజా, పెదరాయి టైపు. పెదరాయుడు నీలా బ్రోకర్ కాదు. దేవుడికి చేసినకి మనిషి. అంబాలక్ష్మిది ఎన్నాళ్ళమ్మా నాకు ఈ కష్టాలు. ఒక్కగాను ఒక్క బిడ్డను ముద్దుగా చూసుకో తల్లి.
దేవుడికి చేసినకి మంచోయ్. బ్యాంకాక్ లో నేను కింగ్ లాంటి వాడిని, అనవసరంగా నన్ను కెలికావు. నాకెవరు రా? నేను అనాథుడినే. దేవుడికి చేసినకి మంచోయ్. నమస్కారం అండి. ఎలా ఉన్నాడు సిద్ధార్థ్? అక్క, ఆ షర్ట్ చూసావా ఎంత టైట్ వేసుకున్నాడు? అతనేదో గొప్ప కూల్ అనుకుంటున్నాడు. ఆ యాక్సెంట్ చూసావా? లండన్, న్యూయార్క్, స్కై డైవింగ్ ట గొట్టంగాడికి. నచ్చాడుగా నీకు? ఆ సిద్ధ అసలు సేద్ కదా. కొత్త బంధాలకు శుభారంభం మిఠాయితో. రెట్టింపు లాభం గల ఎస్బీఐ లైఫ్ శుభ్ నివేష్. మెచ్యూరిటీ పేమెంట్ తర్వాత కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అమలులో ఉంటుంది. ఎస్బీఐ లైఫ్, ఫ్యూచర్ గ్యారంటీడ్. నా లోగోని నేను ఎక్కడ చూడాలనుకున్నాను? లాస్ వేగస్. బిగ్ బెన్ దగ్గర నా లోగో నా జీవితంలో అతిపెద్ద గెలుపు. నా లోగో నిగూఢంగా ఉన్న ఈజిప్ట్ పిరమిడ్స్ పై. టైమ్ స్క్వేర్. నేను మాత్రం నా లోగోని ఫ్రాంక్ఫర్ట్ లోని అతిపెద్ద బుక్ ప్రదర్శనలో మెరవాలని కోరుకుంటాను. తాజ్ మహల్ పై. చందమామపై. ప్రపంచానికి మీ లోగోని చూపాలనుందా? వోడాఫోన్, మెక్లారెన్, మెర్సిడీస్ కార్లపై చూపించండి. వోడాఫోన్ డ్రైవ్ ఇంటు ద బిగ్ లీగ్ మరలా వచ్చేసింది. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమంలో ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత పాండురంగారావు గారు మనకి స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడాలంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ యూఎస్ఏ నుంచి లైన్లో ఉన్నారండి వీణ గారు. కాల్ తీసుకుందాం. వీణ గారు, హలో. హలో వీణ గారు నమస్తే. హలో అండి. చెప్పండి. మా హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫిబ్రవరి 11, 1974. ఫిబ్రవరి 11, 1974. ఓకే, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఆయనకి? యాక్చువల్గా ఏంటంటే ఏదైనా అనుకున్నది కావట్లేదు, ప్లస్ ఇరిటేటింగ్ గా ఉంటుంది. మండే పుట్టినట్టు తెలుసు కదండి వారు? ఐడియా లేదండి. ఓకేనండి, చెప్పండి ఏం చెప్తున్నారు. పౌర్ణమి రోజు పుట్టినట్టు తెలుసు అండి. పోనీ ఇది పౌర్ణమి రోజు జనరల్ గా అందరికీ గుర్తుంటుంది. పౌర్ణమి అమావాస్య అనేది అంటే సింహరాశి అని గుర్తుందండి. కర్కాటకం ఎండింగ్. కుంభరాశి. నో సింహరాశి అండి. సింహరాశి. ఓకేనండి. కుంభ లగ్నం అండి ఇది. రైట్. ఏమిటండి ప్రాబ్లం? ఏమిటండి ప్రాబ్లం? ఏంటంటే అంటే లైక్ ఏదనుకున్నా ఏం అవ్వట్లేదు. ప్లస్ ఇండియాలో ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాం, అది ఎక్కడ అవ్వట్లేదు. అండ్ ఇరిటేటింగ్ గా ఉంటున్నారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వారికి చెప్పండి, ఎక్కడ ఆందోళన పడాల్సిన పని లేదు. మీరు చాలా మంచి పీరియడ్ లోకి ఇప్పుడు వారు వచ్చున్నారు. ఏం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఈ మాసం నుంచే బాగుంది. అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు దగ్గరకు వచ్చాయి కాబట్టి వారు ధారణ చేయాల్సినటువంటి రుద్రాక్ష ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి. చాలా సింపుల్ అండి. సప్తముఖి లక్ష్మీ స్వరూపము, దశముఖి విష్ణు స్వరూపము, ఏకముఖి రుద్ర స్వరూపం. ఈ మూడు వేసి చూడండి. ఈ నూతన గృహానికి కానీ భూ సంబంధిత విషయాల్లో కానీ అనుకూలమైనటువంటి సమయం దగ్గరగా ఉంది. ఏం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కడ టెన్షన్ వద్దండి. అనారోగ్య సమస్యలు పెరగడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. టెన్షన్ లేకుండా ఉండమనండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ మూడు రుద్రాక్షలు అభిషేకించిన తర్వాత ధరించమనండి. ధారణ చేసిన తర్వాత గొప్పతనం అసలు మీరు 100 మందికి చెప్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు పీరియడ్ మంచిది వచ్చింది, ఆయన ఏం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. మంచి రుద్రాక్షలు ధరించమనండి. సరైన పద్ధతిలో ధరిస్తే వాటి ఫలితాలు చాలా బాగుంటాయి. మీరే ఆశ్చర్యపోతారు. అవి ఇవ్వండి చాలు. 7, 10, 1. ఎటువంటి ఆహార నియమాలు లేవు, ఎప్పుడూ ధరించవచ్చు. రైట్. పాండురంగారావు గారు, ఇప్పుడు మానవ జీవన విధానం అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని కేవలం ఇప్పుడు భూమి ఒకటి మనకు సరిపోలేదు, అంతరిక్షంలో ఉన్నటువంటి మిగతా గ్రహాలపై కూడా వెళ్ళిపోయి అక్కడ నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రసాదించిన ఒక వరంగా మీరు భావిస్తారు? అంటే చెట్ల నుంచి వచ్చినటువంటి రుద్రాక్షల్ని ధరించడం వల్ల మానవ జీవన విధానం అనేది బంగారు
భవిష్యత్తు మన ముందు ఉంటుంది అనే ఒక నమ్మకంతో రుద్రాక్షను ధరించమని చెప్తున్నారు. దానికి నిజంగా ఆ చెట్ల నుంచి వచ్చే ఈ రుద్రాక్షలకి అంత పవర్ ఏ విధంగా ఉంది, మానవునిపై ఎటువంటి ప్రభావం చూపుతాయి? ఇప్పుడు ప్రశ్న సమాధానం రెండు మీరే చెప్పారు. ప్రకృతి నుంచి వచ్చిన ప్రసాదం అన్నారు. ప్రసాదం ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. అది ఏ కాలంలో అయినా. ఇప్పుడు మనం ఒక యుఎస్ఏ నుంచి ఒక కాల్ మాట్లాడాము. వాళ్ళకి ధార్మిక చింతన పోలేదు. మనం ఇక్కడున్నా వాళ్ళకి ఆ భావాలు వెళ్ళలేదు. అంతరిక్షంలోకి వెళ్ళిన మీరు చెప్తున్నారు, అంతరిక్షంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో రుద్రాక్షలు లాంటివి ఫలితాలు ఇస్తాయా? అంతరిక్షంలోకి ఇప్పుడు వెళ్ళి ఉన్న సునీత విలియమ్స్ గారు కూడా తనకు కూడా ఒక వినాయకుడి ప్రతిమను తీసుకొని వెళ్ళారు. సో మానవుడికి ప్రకృతి మీద ఎంతవరకు ఆధిపత్యం వచ్చిందనేది మనం చూసుకుంటే ప్రకృతిని మనం చిన్నతనంగా చూడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు ఆధిపత్యం అంటే ఇప్పుడు సునామీలో అయినప్పుడు మీరు చూడండి, వెళ్ళి ఒకసారి చూస్తే మనకు అర్థం అవుతుంది మనం ఎంత వెనకబడి ఉన్నాము, ప్రకృతిలో మిగిలినవి ఎంత ముందంజలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సునామీ వచ్చిన ప్రాంతంలో మీరు ఒక గంటలోనో గంటన్నరకో అక్కడ ఉంటే అక్కడ ఎవరైనా ఏమేమి ఉన్నాయి చూస్తే అక్కడ చేపలు చనిపోయి ఉండవు, జంతువులు చనిపోయి ఉండవు, కుక్కలు ఆవులు గాడిదలు ఏమి చనిపోయి ఉండవు, మనుషులు మాత్రమే చనిపోయి ఉంటారు. అంటే ప్రకృతిలో జరిగే భూమి తనలో చేసుకునేటువంటి చిన్న చిన్న మార్పుల్ని మన వైపరీత్యము అంటున్నాం. అది చిన్న మార్పు మాత్రమే. ప్రకృతిలో పుట్టిన ప్రతి వాటికి ఆ మార్పు సంగతి తెలుసు. అన్ని జంతుజాలాలకి తెలుసు. ఇప్పుడు సునామీ వస్తుంది, ఇప్పుడు భూకంపం వస్తుంది అని అన్నిటికీ తెలుసు. మానవుడు ఒక్కడికే తెలియదు. అందుకని అక్కడ శవాలు ఉండేది కేవలం మనుషులమే. ఇంత వెనకబడి ప్రకృతిలో మనం ఉన్నాం. అంతవరకు ఎందుకంటే మొన్న చైనాలో భూకంపంలో ఒక చంటి పిల్లని ఒక కుక్క తీసుకొచ్చి లిఫ్ట్లోకి ఈడ్చుకొచ్చి అక్కడ సురక్షితంగా అమ్మాయిని అక్కడ పెట్టింది. కుక్క సేఫ్, ఆ అమ్మాయి సేఫ్, ఇద్దరు సేఫ్ చిన్నపిల్లని. అంటే కుక్కకి తెలుసు ఎక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ భూకంపం వస్తుంది, సేఫ్ ప్లేస్ ఏంటి. మనిషికి మనకి తెలియదు. సో ప్రకృతి మీద ఆధిపత్యం ఎంతవరకు సాధించామో తీసి పక్కన పెడితే ప్రకృతి గురించి మనం ఏమని తెలుసుకున్నాం, మనం ఏం తెలుసుకున్నామో అన్న విషయం ఆలోచించినట్లయితే సిగ్గుపడాల్సిన పరిస్థితి. సో అంత వెనకబడి ఉన్న మనం ఇంత శక్తివంతమైన ప్రకృతిని వేలుపెట్టి చూపించాల్సిన అవసరం లేదు. ప్రకృతిలో ఉండేటువంటి సంపద గురించి చర్చించాల్సిన అవసరం లేదు. వేదాలు మనం పుట్టక ముందు నుంచి, అలాగే వేద సంపద అయినటువంటి ఈ ధార్మిక ఫలితాలు ఎన్నో మన కంటే ముందు నుంచి ఉన్నాయి. రుద్రాక్షలు కూడా పూర్వకాలం నుంచి ఉంది. మనకి భాష తెలియని రోజుల నుంచి రుద్రాక్షలు ఉన్నాయి. భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. దీన్ని మనం తక్కువగా చేయక్కర్లేదు. ఇది ధరిస్తే ఫలితం ఉంటుందా లేదా అనేది ధరించిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. సరైన పద్ధతిలో ధారణ చేసినట్లయితే వాటి ఫలితం ఇలాగే ఉంటుందని ఎవరు చెప్పడానికి సరిపోరు. అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు సరైన పద్ధతిలో ధరించాలి అని. అంటే ఒక రుద్రాక్షని ఆ రుద్రాక్ష గురించి దాని పవర్ గురించి ఎవరికి తెలియదు. కానీ ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఎంత ఏదైతే ఉందో అపనమ్మకం కూడా అదే విధంగా ఉంది. ఇది ఒరిజినలా కాదా, దీన్ని ఏ రకంగా ధరించాలి, క్రమ పద్ధతిలో ఏ రకంగా ధరిస్తే మనకు ప్రతిఫలం దక్కుతుంది అనేది. అసలు నిజమైన రుద్రాక్షను గుర్తించడం ఎలాగా, అదేవిధంగా వాటిని ఆర్డర్లో ధరించడం ఏ విధంగా ఉండాలి? అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, రుద్రాక్షల్లో నకిలీ రుద్రాక్షలు ఎక్కువగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూడండి. ఎక్కడ పడితే అక్కడ కొనడానికి ఇది ఒక కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు. నకిలీ వేసుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు. ఆర్డర్లో వేసుకోకపోయినా వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. వాటి ఫలితాలు పూర్తిగా మనకి ఎంతవరకు వస్తాయనేది ఆలోచించాలి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకునేటట్టయితే, నా దగ్గరికి ఒక వ్యక్తి గతంలో రావడం జరిగింది. ఆయన వచ్చి ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చారు. ఆయన పేరు కూడా సూర్యనారాయణ రాజు గారు, సత్యనారాయణ రాజు గారు, సంథింగ్ రెండిట్లో ఏదో మర్చిపోయాను నేను. రాజుగారు వచ్చారు, సూర్యనారాయణ రాజు గారు అనుకుంటా. నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన 70s లోనే బాగా చదువుకునేటువంటి వ్యక్తి. ఆ రోజుల్లోనే పీజీ చేశారు, ఎంఏ ఇంగ్లీషు, పాలిటిక్స్, లింగ్విస్టిక్స్ అన్నీ చేశారు. దాంట్లో అన్నీ చేసి బాగా చదువుకునే వ్యక్తి ఆ రోజుల్లో. తర్వాత ఆయన పెద్ద కుటుంబం, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులు వివాహం చేశారు, అందమైన భార్య, మంచి కుటుంబం, అంతా బాగుండేటువంటి రోజుల్లో ఒక పిల్లాడు పుట్టాడు. రెండో పురిటి కోసం భార్య పుట్టింటికి వెళ్ళింది. వీళ్ళు తల్లిదండ్రులతో పాటు రాజుగారు ముగ్గురు కలిసి కారులో వెళుతుంటే యాక్సిడెంట్ జరిగింది. తల్లిదండ్రుల్ని ఆయన కోల్పోయాడు. ఈయన బాగోపోతే ఈయనకి ప్రమాదం జరిగితే హాస్పిటల్లో వేశారు. ఆ రోజుల్లో మనకు ఉన్నట్టుగా ఇప్పుడున్నట్టు ఈ ప్రచార మాధ్యమాలు ఏమీ లేవు. ఆ సమయంలో ఏం జరిగిందంటే భార్యకి కబురు చేశారు. భార్య వచ్చింది, ఆయన దగ్గర ఉంది. కొంతకాలం కోలుకునే లోపు దాయాదులు అంటే తండ్రి యొక్క, ఈ రాజుగారు తండ్రి యొక్క అన్నదమ్ములు ఇళ్ళని ఆస్తిని ఆక్యుపై చేసుకున్నారు. ఆక్యుపై చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈయనకేమీ లేదు, ఒక ఉద్యోగం చేయలేడు. హుందాగా పెరిగినటువంటి ఫ్యామిలీలో నుంచి వచ్చినటువంటి వాడు ఎలాంటి కష్టం తెలియకుండా పెరిగాడు. ఇక ఏమీ ఉద్యోగం చేయకుండా తండ్రి ఇచ్చిన కొంచెం గొప్ప ఆస్తుల్లో మిగిలిన వాటికి ఈయన దగ్గర ఉన్నవి తినుకుంటూ బతుకుంటూ ఫ్యామిలీని ఈడ్చుకుంటూ వస్తున్నాడు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ. భార్య తాలూకా వాళ్ళు సహకారం చేస్తామన్నా కూడా తీసుకోకుండా అలా గడిపాడు. సరే, కొన్ని రోజులకి ఏం జరిగిందంటే ఐటీ ఫీల్డ్ బాగా డెవలప్ అయింది. ఐటీ ఫీల్డ్లో చేరదాం మంచి, అది కూడా చదువుకున్నాడు. అది కూడా చదువుకున్న తర్వాత అది కూడా ఆయనకి ఎంతవరకు ఉపయోగపడిందంటే, అది ఏ ఉద్యోగం రాలేదు. తెలిసిన కంపెనీలో ఆయన చేరాడు. చేరిన తర్వాత
వాళ్ళు కూడా ఈయనకి పని చెప్పలేదు. ఫ్రెండ్కి ఏం పని చెప్తారు, కూర్చోబెట్టి ఇంటికి పంపించేవారు. ఏది ఈయనకు ఉపయోగపడలేదు. ఒకసారి నా దగ్గరికి వస్తే నేను అడ్వైస్ చేశాను, పలానా రుద్రాక్షలు వేసుకోండి అని. ఆయన రుద్రాక్షలు వేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమో చాలా కాలం, మళ్ళీ కొంతకాలం తర్వాత నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటంటే ఏమోనండి మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, ఈ రుద్రాక్షలు ఈ తక్కువలో వచ్చాయని చెప్పి వేయించాడు అంటే, చూస్తే రుద్రాక్షలు బాగాలేవు, ఆర్డర్ సరిగ్గా లేదు. అప్పుడు ఆయన ఫైనాన్షియల్ గా కొంచెం వీక్ అని సంస్థలో మాట్లాడి నేను రుద్రాక్షలు ఇప్పించి నా దగ్గర ఉన్న డబ్బులతో కూడా ఆయనకు రుద్రాక్షలు వేసి అవన్నీ చెప్పకుండా ఈ వేసుకోండి బాగుంటుందన్న. తర్వాత ఆయన మార్పు అనేది ఏ విధంగా వచ్చిందంటే, అది రుద్రాక్ష ధారణే అనుకోనివ్వండి, ఆయన అదృష్టం అనండి, యాదృచ్ఛికం అనండి. మార్పులు ఎలా జరిగాయంటే కోర్టులో కేసు గెలవడము, ఇక్కడ మన దిల్సుఖ్ నగర్లో ఉన్న 1200 గజాలు రోడ్డు మీద 100 ఫీట్ రోడ్లో ఆయనకు సొంతం రావడం, అది అమ్ముకుంటే ఒక 7-8 కోట్ల క్యాష్ రావడము. తర్వాత ఈ ఐటీ కంపెనీలో దేంట్లో అయితే ఫ్రెండ్ దాంట్లో వెళ్ళి కూర్చుంటున్నాడో ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ లాభాలు అనుకున్న స్థాయిలో రావట్లేదని చెప్పి ఈయనకే ఇచ్చేసి వదిలేసి కంపెనీ వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎంతో కొంత తర్వాత పంపించి సెటిల్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఈ మార్పు అంతా కూడా ఇది వేసుకున్న తర్వాత జరిగిందా, అంతకు ముందు ఎందుకు జరగలేదు, ఇలాంటి అద్భుతాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాము. ఒరిజినల్స్ అనేది ధరించాలి, అదేవిధంగా ఆర్డర్లో కూడా ధరిస్తే ఆర్డర్లో ఫలితం అనేది త్వరగా లభిస్తుంది. ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పాండురంగారావు గారు. మీరు మా టీవీ ఫైవ్ స్టూడియోకి వచ్చి ఎన్నో రుద్రాక్షలకు సంబంధించి ఎన్నో విశేషాలు వెల్లడించారు. అదేవిధంగా కాలర్స్కి సమాధానాలు ఓపికగా చెప్పారు, వాళ్ళు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. ధన్యవాదాలండి. ఓం నమః శివాయ. ఇది ఈనాటి రుద్రాక్ష జగద్రక్ష ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ5.